అమ్మా రుక్మిణి, ఇదిగో అమ్మా న్యూస్ పేపర్. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఒక్క వారం రోజుల గడువు ఇవ్వండి. చక్రాల కుర్చీలో ఉన్న మీ అమ్మని చూసి నీకు టైం ఇస్తున్నాను. వారం రోజుల లోపు నువ్వు డబ్బులు కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను, మిమ్మల్ని బయటికి గెంటేస్తాను. కొన్ని పెయింటింగ్స్ వేసి అన్నయ్యకిస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్లో సేల్ చేసుకుంటాడు. వచ్చిన డబ్బుతో ఎంతో కొంత అప్పు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నయ్యకి ఆర్థికంగా అండగా నిలబడడానికి ఆ దేవుడు నాకు ఇలా అవకాశం ఇచ్చాడు. ఎస్. మీరు రుక్మిణి. కార్తీక్, స్వీటీ స్కూల్ అడ్మిషన్ విషయం ఏమైంది? స్కూల్కి ఎప్పటి నుంచి రమ్మని చెప్పారు? కార్తీక్, స్వీటీ స్కూల్ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అంతలా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు? అమ్మా, ఒకసారంటే బ్రహ్మాన్ని కొట్టిపారేయచ్చు, కానీ రెండోసారి కూడా కళ్ళారా చూశాక అది భ్రమ ఎలా అవుతుంది? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతోంది? పల్లవి. I'll call you back. పల్లవి ఏంట్రా? ఈరోజు మళ్ళీ పల్లవిని చూశానమ్మా. పల్లవిని నేను చూశాను, కార్తిక్ కూడా చూశానంటున్నాడు. అంటే కొంపతీసి పల్లవి బ్రతికే ఉందా ఏంటి? అది కాదు కార్తీక్, పల్లవిని నీ చేతులతో దహనం చేశావు. మరి నువ్వు పల్లవిని మళ్ళీ చూడ్డం ఎలా సాధ్యమవుతుంది చెప్పు? అమ్మా, నువ్వు చెప్పేది ఎంత నిజమో నేను పల్లవిని కళ్ళారా చూశాననేది కూడా అంతే నిజం అమ్మా. పల్లవిని చూడటం మాత్రమే కాదమ్మా, తనతో మాట్లాడాను కూడా. ఏంటి మాట్లాడావా? అవునమ్మా, నేను పల్లవి అని పిలిచాను, కానీ నేనెవరో తెలియనట్టు తను ప్రవర్తించింది. తను ఎందుకలా ప్రవర్తించిందో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కార్తీక్? మనిషిని పోలిన మనుషులు 7గురుంటారంటారు. నువ్వు చూసిన అమ్మాయి కూడా అలా పల్లవి రూపంలో తనని పోలిన మనిషి, అంతే. మనిషిని పోన్ల మనుషులు అంటే ఎంతో కొంత తేడా ఉంటుందమ్మా, కానీ తను అచ్చుగుద్దినట్టు పల్లవిలానే ఉంది. కార్తీక్, పల్లవి ఈ భూమి మీద ఉండడం అనేది అసాధ్యం. అలాగే ఆ అమ్మాయి ఒకవేళ నిజంగా పల్లవే అయితే నిన్ను గుర్తుపట్టి మాట్లాడుతుంది కదా. అలా జరగలేదు అంటే తను పల్లవి రూపంలో ఉన్న అమ్మాయి తప్ప పల్లవి కాదు.
ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా? పల్లవి రూపంలో ఉన్నావని ఎక్కడ చూసావు నువ్వు? అదే అక్క, ఎక్కడంటే తను బ్యాడ్ పోలీస్, నాకు ఐస్ క్రీమ్ కావాలి, తెప్పించవా ప్లీజ్? ఏయ్, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకూడదని తెలీదా? సైలెంట్ గా ఉండు. అది కదా ఆంటీ, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ లేదు, గైస్ క్రీమ్ లేదు. నోరు మూసుకొని ఉండు. నువ్వు చెప్పు కార్తిక్, పల్లవిలాగా ఉన్న అమ్మాయిని నువ్వు ఎక్కడ చూసావు? బ్యాడ్ పోలీస్, నాకు ఐస్ క్రీమ్ కావాలి, వెళ్దాం పదా. ఏయ్, పిచ్చా నీకేమైనా? చెప్తుంటే అర్థం కాదా? ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు. నోరు మూసుకొని వెళ్ళు. అక్క, చిన్నపిల్లని అలా కసురుకుంటావేంటి? అరే, ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాం, డిస్టర్బ్ చేయకని చెప్పాను. చెప్పాక కూడా వినకపోతే కసురుకోక మరేం చేయాలి? చిన్నపిల్లలు వాళ్ళకి కావాల్సిన వాటి గురించి మారం చేస్తారు. వాటిని ఇప్పించేంత వరకు అడుగుతూనే ఉంటారు. అంతే తప్ప మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం అనేది అర్థం చేసుకునే అంత ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా స్వీటీ మీద సీరియస్ అవటం కరెక్ట్ కాదక్క. సరే, సారీ. ఆ అమ్మాయిని ఎక్కడ చూసావో చెప్పు. అది చూడు, ఏడు మొహం పెట్టింది. ముందు దానికి ఐస్ క్రీమ్ ఇప్పించి వస్తాను, లేదంటే ఏడుస్తుంది. రామ్మా. కార్తిక్, కార్తిక్, ఈ పిల్ల రాక్షసి నాకు సినిలా తయారైంది. ఛ! కార్తిక్ ఎక్కడ చూసుంటాడు పల్లవిలో ఉన్న అమ్మాయిని? అమ్మా, నేను వెళ్ళొస్తాను. భార్గవ, ఏంటమ్మా? వారం రోజుల్లో ఫైనాన్స్ అతనికి డబ్బులు కట్టాలి కదరా, ఏం చేద్దామంట? నేను ఆ పని మీద వెళ్తున్నానమ్మా, ఏదో ఒకటి చేస్తాను. రాధి, రాధి, అమ్మా. ఏమైందిరా? అమ్మా, అమ్మా, ఏమైందిరా? రాధి మళ్ళీ ఇక్కడ పెయింటింగ్స్ పెట్టి వెళ్ళిందమ్మా. అమ్మా, ఏదో లెటర్ కూడా ఉంది ఇక్కడ. ఏం రాసిందో చదువురా. అన్నయ్య, మన ఊరిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఈ పెయింటింగ్స్ అన్నీ అక్కడ పెట్టండి, వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చండి. నేను కొన్ని పరిస్థితుల కారణంగా మీ ముందుకి రాలేకపోతున్నాను. ఒక ఆశయంతో, సంకల్పంతో ఉన్నాను. నేను క్షేమంగానే ఉన్నాను. దయచేసి నా గురించి బాధపడకండి, నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. అప్పుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని అర్థం చేసుకుంది, కానీ అంతకంటే ఎక్కువగా తనని చూడటం కోసం ఎదురు చూస్తున్నామని, తన కోసం అల్లాడిపోతున్నామని అర్థం చేసుకోలేకపోతోంది. అమ్మా, చెల్లి వీటిని ఇప్పుడే పెట్టుంటుంది. ఆ రోజు తప్పించుకుంది, కానీ ఈరోజు ఖచ్చితంగా వెతికి తీసుకొస్తానమ్మా. తొందరగా వెళ్ళరా. రాధి, అమ్మా, రాధి, రాధి, రాధి.
రాధి 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 చిచ్చపిడుగు నువ్వు బైక్ మీద కూర్చో, నేను వెళ్ళి నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే బ్యాడ్ పోలీస్. అమ్మా రాధి రాధి అమ్మా రాధి. ఎక్స్క్యూజ్ మీ. వస్తున్నాను సార్. హాయ్ బెలూన్స్. అమ్మా స్వీటీ నన్ను అమ్మ అని పిలుస్తుందేంటి? మరేమో నేను రోజు నీ ఫోటో చూస్తూ అమ్మా నువ్వు నా కోసం ఎప్పుడు వస్తావని అడుగుతున్నాను తెలుసా? ఫోటో చూసి అడగడం ఏంటి? సార్ ఏం కావాలి సార్? చోకో చిప్స్ ఐస్ క్రీమ్ 2. అలాగే సార్. అమ్మా నిన్నే. మరి నువ్వేమో దేవుడి దగ్గర ఉన్నావని అందరూ చెప్తున్నారు. అమ్మా ఇక నువ్వు నాతోనే ఉంటావు కదా, ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా? అమ్మా నిన్నే అమ్మా, అమ్మా నిన్నే చెప్పమ్మా. నేను మళ్ళీ వస్తానమ్మా. అమ్మా 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 స్వీటీ స్వీటీ అమ్మా స్వీటీ అమ్మా అమ్మా స్వీటీ 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 ఆగమ్మా, ఆగు. బ్యాడ్ పోలీస్. అమ్మా 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 స్వీటీ అమ్మా 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 ఆగమ్మా. బ్యాడ్ పోలీస్. అమ్మ వెళ్ళిపోతుంది, అమ్మ వెళ్ళిపోతుంది. బ్యాడ్ పోలీస్. స్వీటీ వాళ్ళమ్మ చనిపోయింది కదా, మరి అమ్మ అంటుందేంటి? అదే బ్యాడ్ పోలీస్. ఒకవేళ ఎవరినైనా చూసి పొరపాటు పడి ఉంటుందా? బ్యాడ్ పోలీస్ నిన్నే, బ్యాడ్ పోలీస్ నిన్నే. తీసుకొద్దాం పద బ్యాడ్ పోలీస్. నేను తీసుకొస్తానే. నువ్వు ఐస్ క్రీమ్ కావాలని అడిగావు కదా, తిను. ఆహా నాకు ఐస్ క్రీమ్ వద్దు, నాకు అమ్మే కావాలి, నాకు అమ్మ కావాలి. చిచ్చర్ పిడుగు, నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా, నా మాట వినాలి కదా. నువ్వు గుడ్ గర్ల్వే కదా, అల్లరి చేయకూడదు. ఐస్ క్రీమ్ తీసుకో, పద. నిజంగా అమ్మని తీసుకొస్తావా? తప్పకుండా తీసుకొస్తాను. పద. అమ్మా అమ్మా నేను రోజు నీ ఫోటో చూస్తూ
కోసం ఎప్పుడు వస్తావని అడుగుతున్నాను తెలుసా? అమ్మా, ఇక నువ్వు నాతోనే ఉంటావు కదా? ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా? స్వీటీ నా కోసం ఎదురు చూస్తూ అమ్మ ప్రేమ కోసం అల్లాడిపోతుంది. అందుకే ఎవరు కనిపించినా నన్ను అనుకొని అమ్మ అని పిలుస్తుంది. బహుశా అందుకేనేమో ఆ రోజు నేను తనకి పాలు తాగిపిస్తున్నప్పుడు అమ్మ అని నా చేయి పట్టుకుంది. ఆ రోజు గుడిలో నన్ను చూసి నేనే రాదని అనుకుని పొరపాటు పడింది. పాపం స్వీటీ బాధని తలుచుకుంటుంటే ప్రాణం పోతుంది. అసలు ఈ పరిస్థితులన్నింటికీ ఆ సకలే కారణం. హలో, నేను అక్కడ లేకపోయేసరికి చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టున్నావు. రాధిక ఎక్కడున్నావు? ఎక్కడున్నావా అని కాదు, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు, ఏం చేయబోతున్నావు అని అడుగు. ఏం చేయబోతున్నావు? ఇదే భయాన్ని నీ ఒంట్లో అణువణువున ఇంకిపోయేలా చేయబోతున్నాను. నీకు కంటి మీద కుణుకు పడాలంటేనే ఏ రూపంలో రాధిక ఎలాంటి భయం తీసుకొస్తుందో అనే భయంతో నిన్ను వణికిపోయేలా చేయబోతున్నాను. నేనేం చేశాను? నా మీద నీకెందుకు అంత పగ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అమాయకత్వానికి పర్యాయ పదంలా భలే జీవించేస్తున్నావు సకల. డాక్టర్తో అబద్ధం చెప్పించి పల్లవి యొక్క హత్యని నా మీద వేశావు. నేను ఇంట్లో నుంచి బయటికి రావడానికి కారణమయ్యావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డాక్టర్తో నేను అబద్ధం చెప్పించడం ఏంటి? వద్దు, నటించొద్దు. నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో అణువణువున తెలిసిందాన్ని. నా దగ్గర కాదు నీ డ్రామాలు. నటించడం ఆపి నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. ఆ పసిది అమ్మ అమ్మ అంటూ అంతలా బాధపడ్డానికి, నేను మా ఆయనకి దూరంగా అజ్ఞాతవాసం చేయడానికి, అక్కడ మా ఆయన బాధపడ్డానికి కారణమైన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. అన్నింటికి కలిపి హోల్సేల్గా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. రెడీగా ఉండు. హలో హలో హలో, రాబర్ట్ పోలీస్, వెళ్దాం. రాబర్ట్ స్వీటీ, నేను పోలీస్, చెప్పేది వినమ్మా. బ్యాట్ పోలీస్, ఆ, రా. ఆగమ్మా, వెళ్దాం పద, ఆగు బ్యాట్ స్వీటీ. పోలీస్. స్వీటీ ఆగమ్మా. స్వీటీ, నేను చెప్పేది వినమ్మా. నేను చెప్పేది విను. వెళ్దాం బ్యాట్ పోలీస్, ప్లీజ్ బ్యాట్ పోలీస్. స్వీటీ ఆగమ్మా, ఆగు. వెళ్దాం బ్యాట్ పోలీస్, ప్లీజ్ బ్యాట్ పోలీస్. ఆగమ్మా, నేను చెప్పేది విను. వెళ్దాం బ్యాట్ పోలీస్. అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మని చూడాలి. స్వీటీ, నేను చెప్పేది వినమ్మా ప్లీజ్. అర్ధరాత్రి మద్దలు తెరవన్నట్టు అమ్మ అమ్మని దీన్ని ఎదవగోలేండి. వెళ్దాం పద, వెళ్దాం పద. స్వీటీ, నువ్వు గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట వినాలి కదా. ఆ? మారం చేయకుండా వెళ్ళి హాయిగా పడుకోమ్మా, సరేనా? ఆహా, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ
వస్తోంది. దేవుళ్ళ దీవెనలు గలగల, అందరూ సల్లంగుండాలి, అన్ని గండాలు తొలగిపోవాలి, తల్లి కూతుళ్ళు సల్లంగుంటారు. కూన ఏడుపు తల్లి ఇంటాది, లేగదూడ కోసం తల్లి ఆవు మాదిరిగా తల్లడిల్లుకుంటూ వస్తాది.